యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి ఉండవలెను అని రాయబడింది. వారికి నీవు కావలి ఉండవలెను అని రాయబడింది. ఎవరితో దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఈ 38వ అధ్యాయము ఎవరికి రాయబడింది అని అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కి రాయబడింది. రష్యా దేశానికి రాయబడింది. రష్యాతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు సిద్ధంగా ఉండు, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ సిద్ధం చేయి. నువ్వేం చేస్తావంటే నువ్వు వాళ్ళకి కావలిగా ఉండు అని అంటున్నాడు. నీతో ఉన్న వాళ్ళందరికీ నువ్వేం చేస్తావు? కావలిగా ఉండు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే గాడ్ దెమ్, వాళ్ళకి నువ్వు రక్షకుడుగా, సపోర్ట్గా ఉండు. ఎవరితో దేవుడు చెబుతున్నాడు? రష్యా అధ్యక్షుడు పుతిన్, నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఉన్న వారిని కూడా సిద్ధం చేయి. సిద్ధం చేసి నీతో పాటు ఉన్నవారికి నువ్వు ఒక రక్షకుడుగా ఉండు, నువ్వు వారికి కావలిగా ఉండు, నువ్వు వాళ్ళకి గార్డుగా ఉండు. ఎవరికి ఇప్పుడు కావలి కాయాలి అని అంటే రష్యా దేశము తనతో పాటు ఉన్న వాటిని కావలి కాయాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. 5వ వచనం చదవండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లును శిరస్త్రోణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను అని రాయబడింది. ఇక్కడ 5వ వచనం చెప్తుంది, నీతో కూడిన పారసీక దేశపు వారిని. పారసీక అంటే ఇరాన్ దేశం. ఇరాన్కి రష్యా దేశం ఏం చేయాలి అని అంటే కావలి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని అంటే, ఇరాన్ యుద్ధంలో కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు రష్యా ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళబోతుంది. ఇప్పుడు సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేసింది, ఇరాన్ దేశానికి రష్యా దేశము సపోర్ట్ చేసింది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక భయంకరమైన అద్భుతమైన యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని నా దృష్టిలో, నా అభిప్రాయం ప్రకారం మనం చూస్తాం. ఆ యుద్ధం కనుక జరిగితే మనం దాన్ని చూస్తాము. ఆ తర్వాత సంఘం ఎత్తబడింది. ఇది నేను నమ్ముతున్నా. కానీ కొంతమంది బైబిల్ పండితులు, కొంతమంది ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఆ యుద్ధం మనం చూడము, ఆ యుద్ధం చూడటానికి ముందే సంఘం ఎత్తబడిద్ది అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఎత్తబడతాము అనేది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే, 38వ అధ్యాయం ఒక సూచన. ఒకవేళ 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధం మనం చూడము అనుకోండి, అంటే సంఘం ఇవాళ రేపు ఎత్తబడాలి. ఎందుకంటే ఇజ్రాయేలు దేశం మీదకి రష్యా దండెత్తి రాబోతుంది. దండెత్తి ఎందుకు వచ్చింది అని అంటే, ఇరాన్ దేశము యుద్ధం చేయలేదు, ఇశ్రాయేలీని జయించలేదు, ఇశ్రాయేలీని నాశనం చేయలేదు. ఇరాన్ చేతికి గనక అణుబాంబు ఇస్తే ఇరాన్ వేయగలుగుతాడు, కానీ అణుబాంబు తయారు చేయనిట్లా ఇజ్రాయెల్ దేశం. అణుబాంబు ఉంది ఎవరి దగ్గర అంటే రష్యా దగ్గర ఉంది. ఏదైనా బాంబులు వేయాలి అని అంటే రష్యా వేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి లీడ్ తీసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయటానికి ఇరాన్ పక్షంగా రష్యా దేశము బాధ్యత వహించి ముందుకు రావాలి. ఎందుకంటే 1967లో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీరు బాంబులు తయారు చేసుకోవద్దు, మీకు ఏదైనా అవసరం వస్తే మేము ప్రొటెక్షన్ చేస్తాము అని 5 దేశాలు చెప్పినాయి. ఇప్పుడు 5 దేశాల్లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఈ 3 దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా, చైనా దేశము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు 5 దేశాలు అవి ఫస్ట్లో 1967లో చెప్పినాయి, మేము ప్రపంచాన్ని రక్షిస్తాము, మీరు అణుబాంబులు తయారు చేసుకోవద్దు,
ఏదైనా అవసరం అయితే మేము వేస్తాం బాంబులు. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే 5 దేశాలు, 3 దేశాలు ఒక పక్కకు వచ్చినాయి, 2 దేశాలు ఒక పక్కకు వచ్చినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఒక సపోర్ట్ చేసే 3 దేశాలు ఉన్నాయి, ఇరాన్ దేశానికి సపోర్ట్ చేసే 2 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వార్ ప్రారంభం అవుతుంది. ఈ వార్ కేవలం అక్కడికే తీసుకెళ్ళిద్ది, ఈ యుద్ధము అక్కడికే తీసుకెళ్తుంది, లాస్ట్ డేస్కి వెళ్ళే జరిగిద్ది. ఒకసారి 38వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియజేసుకొందును అని రాయబడింది. అలాగే 8వ వచనం, 38వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు, ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకు నీవు వచ్చేదవు అని రాయబడింది. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, సంవత్సరముల అంతములో అని రాయబడింది. సంవత్సరముల అంతములో, సంవత్సరముల అంతము అని అంటే అది చివరి దినాలు. ఇంకొక మాట కూడా ఉంటుంది, అంత్య దినాలలో ఇది సంభవిస్తుంది అని ఉంటుంది. ఇదే అధ్యాయంలో అంత్య దినములలో అది సంభవిస్తుంది అని ఉంటుంది. తర్వాత మీరు దాన్ని చూడొచ్చు. ఈ యుద్ధం జరిగే టైమింగ్ ఏంటి అని అంటే సంఘం ఎత్తబడే దినం వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, నిన్న ప్రారంభమైన యుద్ధం డెఫినెట్గా ఈ యుద్ధంకే దారి తీసింది.